నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. జేహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీలో నా చిన్ని మణికంఠ సన్నిధానం సౌజన్యంలో గురుస్వామి ముత్యాల శివనారాయణ మాధవి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో భాగంగా శ్రీ ఓం మల్లికాపురతమ్మ మహాలక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. పూజా ప్రాంగణం అయ్యప్ప స్వాములతో మహిళా మనులతో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో దేదీప్య మౌనంగా మారింది. మహిళా మూర్తుల యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ మాతృమూర్తులను పూజించాలని దృఢ సంకల్పంతో 1,00,000 మంది మహిళలతో కుంకుమార్చన నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గురుస్వామి నాగరాజు, తాంత్రిక హరీష్, గురుస్వామి హర్ష, సంతు, అనిల్, శిరీష్ బాబు, సాయి కిరణ్, మధు, మహేష్, సుష్మా, మాత అయ్యప్ప స్వామి భక్తులు, మహిళలు వేలాది మంది పాల్గొని పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. స్వామి శరణం బోడుపల్ నా చిన్ని మణికంఠ సన్నిధానం స్వామి మాది 1,00,000 కుంకుమార్చన మాలికేపురతం 1,00,000 కుంకుమార్చన చేస్తున్నాం స్వామి. మేము ఇది 5 years నుంచి చేస్తున్నాం. 11 మందితో స్టార్ట్ చేసి ఇవాళ 1,00,000 వరకు వచ్చినాం స్వామి. అదంతా మా మాత స్వాములు అందరికీ అనుగ్రహం. స్వామి శరణం. ఇవాళ మేము శబరిమల యాత్ర చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి మాత స్వామి ఆశీర్వాదంతో స్వామి. ఎప్పుడైనా వాళ్ళకి కుంకుమార్చన చేసి పసుపొట్టి వాళ్ళకి ఇచ్చి తాంబూలం ఇచ్చిన తర్వాత మేము ఇడుముడి కట్టుకుంటాం స్వామి. ఇడుముడి ధారణ మేము ఎవ్రీ ఇయర్ స్వామి శరణం నవంబర్లో వేస్తాం, డిసెంబర్, జనవరిలో వెళ్తాం స్వామి. స్వామి శరణం రేపు January 4th మా ఇడుముడి. ముందు రోజు అమ్మ స్వాములను అందరినీ సంతోషపెట్టి గ్రామ దేవతలకు అందరికీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అమ్మ లేనిది మాల లేదు అని చెప్పి, అమ్మ లేనిది మాకు పుట్టుకే లేదు కాబట్టి శక్తి స్వరూపిణి అమ్మవారిని గుర్తించాలి. ఇప్పుడు సమాజంలో చిన్న పిల్లలని ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు స్వామి. అమ్మ లేనిది అయ్యప్ప పూజగా స్వామి ఎక్కడ ఏ పూజ లేదు అని నిరూపించడానికి నేను సంకల్పం తీసుకున్నాం. మా సన్నిధానం అందరు స్వామి సహకారంతో నా చిన్ని మణికంఠ సన్నిధానం మాది. స్వామి శరణమయ్యప్ప. నా చిన్ని మణికంఠ సన్నిధానం తరఫున శివనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. సో స్వామి సంకల్పం ఏమిటంటే అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, కాబట్టి మాతృమూర్తి యొక్క పూజ చేసుకోవాలి. మాతృమూర్తులందరూ సంతోషంగా ఉంటే వారి కుటుంబం కూడా ఆయురారోగ్యంతో మంచిగా ఉంటుంది అనే మంచి సంకల్పంతో గత సంవత్సరంలో కూడా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇంతమంది భక్తజన బృందంతో భారీ ఎత్తున ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజ, అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించుతున్నాము. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యం మంచిగా ఉండాలని ఈ సత్సంకల్పంతో ఈ భక్తజన బృందం అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అందరూ కూడా ఆయురారోగ్యం మంచిగా ఉండాలి. మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. స్వామి నా చిన్ని మణికంఠ సన్నిధానం స్వామి. ఇది మా గురుస్వామి ఒక సంకల్పం ఏంటి స్వామి అంటే మాతస్వాములను ఎప్పుడు ముందు పెట్టాలని సంకల్పం స్వామి. అమ్మ స్వామి లేనిది మనం లేని స్వామి. అమ్మ స్వామి ఉంటేనే మనం ఉన్నాం స్వామి. మనం అందరూ మా గురుస్వామి చెప్పేది మాకు ఒకటే స్వామి, తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి స్వామి. తల్లిదండ్రులు గౌరవిస్తే మనం బాగుంటాం స్వామి. తల్లిదండ్రులు లేనిది మనకి మాలలేదు స్వామి. అమ్మ లేనిది మనకి ఇది మాలలేదు స్వామి. అందుకే మా గురుస్వామి అమ్మ స్వామిని ముందు పెట్టి తర్వాత మమ్మల్ని పెట్టింది స్వామి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా స్వామి. అందరూ మాత స్వామికి స్వామి శరణం స్వామి. స్వామి